టీఆర్ఎస్ సర్వే అవాక్కయ్యే నిజాలు. ఇంతకీ పీకే సర్వే ఏం తేల్చింది? వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ట్రయాంగిల్ ఫైట్ తప్పదా? కేసీఆర్ జాతీయ పార్టీపై వెనక్కి తగ్గింది ఎందుకు? తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వానికి టెన్షన్ పట్టుకుంది. ఇప్పటికే బీజేపీ కాంగ్రెస్ నేతలు పొలిటికల్గా గ్రౌండ్ లెవెల్లో దృష్టి సారించారు. రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీల మధ్య ముక్కొరుపు పోరు జరుగుతుంది అనేది స్పష్టంగా కనబడుతోంది. అయితే జాతీయ కార్యవర్గ సమావేశాలు, ప్రధాని నరేంద్ర మోదీ విజయ సంకల్ప సభ విజయవంతంతో ఊపు మీద ఉన్న బీజేపీ పార్టీ అధికార పార్టీని ఎంతవరకు ఢీకొట్టగలదు అనే విషయం రాజకీయ వర్గాలలో చర్చకు తావిస్తోంది. అయితే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఎప్పటికప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సర్వేలు చేస్తూ టీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉంది అనే సమాచారం కేసీఆర్కి అందజేస్తుంది అనేది విదితమే. ప్రశాంత్ కిషోర్ ఆధ్వర్యంలో ఇప్పటికే ఆ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అనే విషయంపై సర్వే జరిగిన సంగతి తెలిసిందే. తరువాత మరోసారి పీకేతో పాటు టీఆర్ఎస్ కూడా సొంతంగా 2 రకాల సర్వేలు చేపట్టింది. జిల్లాల అధ్యక్షులు ఒక సర్వే చేస్తుండగా ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో మరో సర్వే జరుగుతోంది. ప్రభుత్వ పాలన, ప్రజాప్రతినిధుల పనితీరుతో పాటు అన్నింటికన్నా ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ పాలనపై సర్వే జరుగుతుండడం విశేషం. దీనివల్ల రాష్ట్రంలోని రాజకీయాలపై ఒక స్పష్టత వస్తుంది అనేది టీఆర్ఎస్ అధిష్టానం భావిస్తోంది. అయితే ఈ సర్వేలలో టీఆర్ఎస్ పార్టీకి ఎదురుగాలి వీస్తుందని, ఆ సర్వేలలో స్పష్టమయ్యిందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అలాగే టీఆర్ఎస్ పార్టీలోని 76 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత ఎక్కువగా ఉందని, వారు మళ్ళీ గెలవడం కష్టమని, కాబట్టి తదుపరి ఎన్నికలలో వారిని కేసీఆర్ పక్కన పెట్టనున్నారు అనే కథనాలు కూడా వచ్చాయి. టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి 3 నెలలకు ఒకసారి సర్వేలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. 2022 జనవరి నుంచి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్తో టీఆర్ఎస్ ఒప్పందం చేసుకోగా ఆయన టీం నెల రోజులు సర్వే నిర్వహించి నివేదిక ఇచ్చింది. ఆ సర్వేల ఆధారంగా ప్రజాప్రతినిధులకు పార్టీ అధిష్టానం సూచనలు జారీ చేస్తూ వస్తోంది. పీకే సర్వేతో పాటు 33 జిల్లాల అధ్యక్షులు తమ జిల్లాల పరిధిలో సర్వేలు చేయాలి అని అధిష్టానం సూచించింది. మొత్తం మీద ఒక పక్క ప్రజా వ్యతిరేకత, మరో పక్క విపక్షాలు అయిన కాంగ్రెస్ బీజేపీలు పుంజుకోవడంతో కేసీఆర్ అండ్ కోలో వణుకు మొదలయ్యింది అనేది నిజం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.